శ్రీకృష్ణుడి మరణానికి రాముడే కారణమని మీకు తెలుసా? రామాయణంలో సుగ్రీవుడు, వాలి కొట్టుకున్నారు. అప్పుడు చెట్టు సాటు నుండి వాలికి బాణం వేసి గాయం వేస్తారు. ధర్మాన్ని పాటించవలసిన మీరే ఇలా దొంగచాటుగా గాయపరచడం సరైనదా అని అంటాడు. ధర్మాన్ని తప్పిన నువ్వే నీ తమ్ముడు సుగ్రీవుణ్ణి, సుగ్రీవ రాజ్యాన్ని మరియు అతని భార్యని నీ వశం చేసుకున్నాడు. ఇంకా చాలా పాపాలు చేశావు. నీకు ఎదురుగా ఎవరైనా నిలబడితే వాళ్ళ శక్తితో సగభాగం నీకు వచ్చేలా వరం కూడా అందుకున్నావు. అందుకే నీకు ఎదురుగా రాకుండా ఇలా చేయవలసి వస్తుంది అని చెప్పాడు. అధర్మంగా నేను నీకు బాణం వేసినందుకు, నీ ప్రాణం తీసినందుకు ఏదో ఒక జన్మలో నా ప్రాణాన్ని ఇదే విధంగా నువ్వు తీసి నీ ప్రతీకారం తీర్చుకుంటావు అని వాలికి రాముడు మాట ఇస్తాడు. ద్వాపర యుగం ముగిసే సమయానికి కృష్ణుడు అడవిలో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడు జర అనే వేటగాడు చెట్టు పొదల్లో నుంచి శ్రీకృష్ణుడిని పాదం చూసి జింక అనుకుని బాణం వేశాడు. శ్రీకృష్ణుడిని క్షమించమని వేడుకుంటాడు.